అప్పటికి ఇప్పటికి తేడా గమనించండి. చంద్రబాబు నాయుడును కూడా కనీసం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రతి బాధితుడు కూడా మీరంతా ఉన్నారు, నాతో పాటు మీరంతా కూడా నడుస్తూ ఉన్నారు. బాధితుల దగ్గర మీరు కూడా మైకు పెడతా ఉన్నారు. బాధితులు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు. ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అని అంటే తెలియదు సార్, తెలియదన్నా, ఇక్కడ నుంచి పోవాలి, మా బంధువుల ఇళ్ళకు పోవాలనే మాట చెప్తా ఉన్నారు. కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంపులకు మేము పోతా ఉన్నాము, రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది, రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్న మాట కనీసం ఒక్కడన్నా చెప్పాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క బాధితుడన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నా. మీరే విన్నారు, మీరే చూశారు. ఆ బాధితుడు నేను అడిగా, ఈ 2 రోజుల నుంచి కనీసం మీకు ఏమైనా సహాయం అందిందా అని చెప్పి, కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చినాడా అని చెప్పి అడిగా. ఇంటికి వచ్చి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్, డబ్బులు కదా దేవుడు ఎరుగు అని చెప్పి మాటలు వినిపించాయి. మీరంతా కూడా విన్నారు. ప్రభుత్వ తప్పిదమే, మ్యాన్ మేడ్ ఫ్లడ్ ఇది.